హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నేను నిన్న నైటే పెసలును బియ్యము సోక్ చేసుకున్నానండి వాటర్‌లోని. అంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి టిఫిన్‌కి బావుంటది కదా అనేసి పెసరట్టు ఉప్మా చేద్దామనేసి ముందుగా ప్లాన్ చేసేసుకున్నాను. కొంచెం బియ్యం వేసుకున్నాం అనుకోండి, ఆ పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా వస్తదనమాట. నెక్స్ట్ ప్యాన్‌కి కూడా అంటుకోకుండా వస్తది. అందుకని నేను ఇలాగే సోక్ చేసుకుంటానండి. ఆ తర్వాతేంటంటే దాంతో పాటు బాదం కూడా సోక్ చేసేసుకుంటాను. హ్మ్. అంటే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, నెక్స్ట్ డేకి వెతుక్కోకుండా బ్రేక్‌ఫాస్ట్‌కైతే రెడీగా ఉంటది కదండీ! పొద్దున్న లేవగానే మిక్సీ వేసేసుకోవచ్చు. దాని తర్వాతేంటంటే నెక్స్ట్ నేను ఎప్పుడూ వెడ్నెస్‌డే నైటే స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటానండి. అంటే నార్మల్‌గా అయితే రెగ్యులర్‌గా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తాను డైలీ. క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకుంటాను. కానీ నిన్న కొంచెం లేజీగా అనిపించి క్లీన్ చేసుకోలేదు. సో, అందువల్ల నాకొక 10 మినిట్స్ దాకా ఇదో పనుంటుంది. యాక్చువల్‌గా అయితే స్టవ్ ఇలా కడగొద్దన్నారు. కానీ డైలీ మనం కుక్ చేసుకుంటాం కదండీ! ఆయిల్ గ్రీజెస్ అవి మార్క్స్ అవి ఉండిపోతాయి. అలా మార్క్స్, స్ట్రెయిన్స్ ఉంటే నాకసలు నచ్చదనమాట. నీట్‌గా ఉంటే మనం పీస్‌ఫుల్‌గా కుకింగ్ అది చేసుకోవచ్చు కదా! సో, అందువల్ల కొంచెం స్క్రబ్ పెట్టి, సోప్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేస్తానండి. ఎందుకంటే వాటర్ ఎక్కడైనా స్టాగ్నేట్ అయిపోతే అది రస్ట్ పట్టేస్తది కదండీ! అందువల్ల నేను క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం స్టవ్ అయితే నీట్‌గా అయిపోయిందండి. యాక్చువల్‌గా నేను వెడ్నెస్‌డే నైట్ క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఫ్రైడే నైట్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ వండుతాం కదా! అందువల్ల క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటది కదా అనేసి క్లీన్ చేసేస్తాను. నిన్న కొంచెం లేట్ అవ్వడం వల్ల, లేజీగా ఉండడం వల్ల నేను మరి టైం కుదరక చేయలేదనమాట. చక్కగా ముగ్గులో పెట్టేశాను. అంటే ఫాస్ట్‌గా చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. సో, ఈ ఒక్కొక్కసారి అనిపిస్తదండి, దేవుడు ఎందుకు 2 చేతులే ఇచ్చాడు, ఇంకో 2 చేతులు ఇస్తే బావున్ను అన్నట్టుగా. ఎందుకంటే అన్ని పనులు చేస్తామండి మనం ఆడవాళ్ళం నిజంగాను. ఎంత ఫాస్ట్‌గా చేస్తామంటే నిజంగా చాలా అందరికీ ఆడవాళ్ళందరూ గ్రేట్ అండి. అలానే మగవాళ్ళేం తక్కువ కాదండి. వాళ్ళు కూడా గ్రేటే. వాళ్ళకి తగ్గ శ్రమ వాళ్ళకే ఉంటది. సో, ఇప్పుడైతే నేను ఇప్పుడేంటి కెటిల్‌లో వాటర్ వేసేసి బాయిల్ చేసేస్తాను. పొద్దున్న లేవగానే ఫస్ట్ పాలలో మీగడ తీస్తానండి. మీగడంతా తీసేసిన తర్వాత పాలేమో బాయిల్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద పాలే పెడతాననమాట పొద్దున్న లేవగానే. ఆ తర్వాతేమో కెటిల్‌లో వాటర్ బాయిల్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేసేస్తాననమాట. పాలు పక్కన మరుగుతున్నాయి. ఈ పక్కనేమో రసం పెడుతున్నాను. ఇవాళేమో రసము, బర్బాటీ చేద్దామనేసి అనుకుంటున్నాను. కొంచెం పెసరపప్పు కూడా చేస్తున్నాను దాంతో పాటు. రసమైతే కొంచెం క్వాంటిటీ, ఒక్క పూటకే కదా అనేసి కొంచెం క్వాంటిటీ చేశాను. చూసారా, నైట్ సోక్ చేసి పెట్టుకున్న పెసలు బియ్యం నానిపోయి బాగా. అందులో కొంచెం ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చితో కలిపి మిక్సీ చేసేస్తాను. ఆ పెసరట్టు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి అలా ట్రై చేయండి. ఆ తర్వాత రసం అయితే ఓ పక్కన మరుగుతుందనమాట. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మనం అసలు ఎంతవరకు హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామండి? చాలా అయితే మాత్రం మనం కంపేర్ చేసుకుంటే అస్సలు మనం హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం లేదండి. జంక్ ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. తర్వాత హెల్తీ ఫుడ్ అయితే తినట్లేదు. ఇప్పుడు అనుకుంటున్నారు, ఎందుకింత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అసల జనాల్లోని అని అనుకుంటున్నాం కదండీ! ఒకసారి థింక్ చేయండి. మన పూర్వీకులు అప్పుడు వాళ్ళు ఎంత హెల్తీగున్నారో, ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎంత ఎనర్జిటిక్‌గా, ఇంత వయసొచ్చినా ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటున్నారు. మనమెందుకు ఈ చిన్న వయసులోనే అసలు ఇలా అయిపోతున్నాము? ఒకసారి కంపేర్ చేసుకోండి. అంటే వాళ్ళు అప్పట్లోని 3 పూటలు అన్నం తిన్నా నేచురల్‌గా పండేవి తినేవారండి. కానీ మనం ఇప్పుడు ఎలాంటివి తింటున్నాం? బయట జంక్ ఫుడ్స్. యాక్చువల్‌గా ఏదైనా సరే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అంటే ఏముందండి? ఇన్నాళ్ళ ఫ్రూట్స్ అంటే కొన్ని ఆ సీజన్‌లోనే దొరికేవి. కానీ ఇప్పుడు అలా కాదు కదండీ! ఏ సీజన్ అయినా సరే అన్ని ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. అది ఎందువల్ల? ఇలా వీళ్ళు పండించడం వల్ల అసల రాకూడని సీజన్‌లో ఆ ఫ్రూట్ వచ్చిందంటే అది తినడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటదంటారా? ఉండదు. సో, అందువల్ల మనం తింటున్న ఫుడ్ అయితే మాత్రం కరెక్ట్‌గా లేదండి. సో, ఒకసారి మనం ఏం చేయాలంటే, కొంచెం మన డైట్ అన్నది ఎలా తీసుకుంటున్నాం, దానివల్ల మనకి ఎంతవరకు ప్రాఫిట్, ఎంతవరకు లాస్,
బెస్ట్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్తాను చూడండి. మనం చికెన్ ఎంత ఇంట్రెస్ట్‌గా తింటాం కదండీ! అంటే చికెన్ బిర్యానీ అని, తర్వాత చికెన్ పకోడీ అని ఇవన్నీ చేసుకుంటాం. మేము కూడా తింటాం. మీరే కాదు అందరూ తింటారు. కానీ అది ఎంత హార్మ్‌ఫుల్ అని తెలుసా అండి? చిన్న పిల్లలు 10 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లలు వాళ్ళకి త్వరగా మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది వచ్చేయడం. వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలుసా అండి? నేను రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా సఫర్ అవుతున్నారండి పిల్లలు. ఆ చిన్న ఏజ్‌లోని ఆ మెన్స్ట్రుయల్ సైకిల్ రావడం, ఆ పెయిన్, ఆ క్రాంప్స్ ఎంత సఫర్ అవుతారో ఆ తల్లికి తెలుస్తదండి. ఆ పిల్లలు ఎంత బాధపడతారో. అది ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటారు? ఇప్పుడు మనం తింటున్న ఫుడ్డేనండి మెయిన్. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవన్నీ వచ్చేస్తున్నాయి. పీసీఓడీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తున్నాయండి. ఎందువల్ల అంటారు? ఈ చికెన్ అన్నది ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ వేసేసి అది చిన్నది నెక్స్ట్ డేకే ఒక పెద్ద అంటే ఒక పెద్ద చికెన్ అంటే కోడి పెద్దదయిపోయినట్టుగా ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు వాళ్ళు. అది మనం తినడం వల్ల ఏంటవుతుందండి? హెల్త్ ఎంత డిస్టర్బ్ అయిపోతుందండి. అంటే ఎందుకో మీకు చెప్పాలనిపించింది. మరి ఇంకొకలా అనుకోకండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. అంటే పిల్లలు, ఆడపిల్లలు మెయిన్‌గా బోలెడు ఫ్యూచర్ ఉంటదండి. అసలా ఈ సృష్టికి మూలమే ఆడవాళ్ళు కదండీ! వాళ్ళే హెల్తీగా మంచిగా లేకపోతే ఇంక ఈ సృష్టి ఏముందండి. సో, అందువల్ల ఏంటంటే పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకొని జాగ్రత్తగా ఒక షెడ్యూల్ వేసుకొని పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు మన పూర్వీకులు 3 పూటలు అన్నం తినేవారు. కానీ ఇప్పుడు ఒక్క పూట తినడమే కష్టమైపోతుందండి. ఎందుకు? షుగరు, ఏవేవో సమస్యలు పాపం. కానీ దానివల్ల వాళ్ళకి ఏంటండి మానసికంగా బాధపడతారు తప్ప వాళ్ళకి ప్రయోజనం ఏముందండి? చూడండి, అందువల్ల మనం చాలా హెల్త్ మీద ఎంతో కాన్షియస్‌గా ఉండాలండి. ఎంతో కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి ఫుడ్ అనేది అలవాటు చేశామనుకోండి, అది వాళ్ళకి పోను పోను అదొక హ్యాబిచ్యువల్ యాక్షన్‌గా అయిపోతుందంటే ఆ లైఫ్‌లో ఒక డైలీ రొటీన్‌లా అయిపోతుందండి. అంటే మనం ఏంటి, గ్రౌండ్ నట్స్ నానబెట్టి ఇవ్వడం, తర్వాత బాదాము, మిల్లెట్స్, తర్వాత స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ, రాగి జావా, పూర్వకాలం తినేవన్నీ ఇప్పుడు వస్తున్నాయండి. కానీ అవి తిన్నా హెల్తీ ఎవ్వరూ లేరండి. అందరూ ఏదో హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతూనే ఉన్నారండి. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అని అందుకే అంటారండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళంట కోటీశ్వరులటండి. ఎందుకనుకున్నారు? ఆరోగ్యం ఒక్కసారి డిస్టర్బ్ అయిందా హాస్పిటల్‌కి వెళ్ళాలి. మనీ ఖర్చు అవుతుంది. మైండ్ అప్సెట్ అవుతుంది. ఎన్ని నష్టాలు ఉంటాయండి. ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అదే ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏ ఖర్చు అవ్వదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆస్తిపరులు అంటారు. అందుకే మనం మన హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఏదో చిన్నది నాకు తోచింది మీకు చెప్పాను. మీ పిల్లలు మాత్రం బేస్మెంట్ నుంచే మంచి బిల్డింగ్ అయ్యే వరకు బాగా చూసుకోండి. ప్రతి తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పిల్లలకు జంక్ ఫుడ్ అనేది మాత్రం అలవాటు చేయకండి. మెయిన్ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల కోసం శక్తి లేకపోయినా శక్తి తెచ్చుకొని వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా ఏదో ఒక ఫుడ్ వాళ్ళకి ఎంతవరకు ఆ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించుకొని పెట్టండి. మీ పిల్లలు ఎంతో బాగా హ్యాపీగా ఉంటారండి, హెల్తీగాను. ఇంత కష్టపడి చదివిస్తున్నాం కదండి పిల్లల్ని. ఫ్యూచర్లో వాళ్ళు జాబ్ చేయాలంటే హెల్తీగా ఉండాలి కదా. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నది మీ పిల్లలు సఫర్ అవ్వకూడదు. కష్టపడి చదువుకున్నాను కానీ జాబ్ చేయలేకపోతున్నాను. ఎందువల్ల? హెల్త్ ఇష్యూస్ వల్ల. జాబ్ చేయాలని మనసులో ఉన్న హెల్త్ సహకరించక చేయలేకపోతున్నాను. ఆ సిచ్యువేషన్ మీ పిల్లలకి రాకూడదు. హెల్తీగా ఉండాలి వాళ్ళు. కష్టపడి చదువుకున్నందుకు జాబ్ చేయాలి వాళ్ళు. జాబ్ చేయాలంటే వాళ్ళు హెల్తీగా ఉండాలి కదా. హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ ఇవ్వాలి. సో మీ పిల్లలకి మంచిగా చూసుకోండి. హెల్తీగా ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వండి. అంటే మీకు సజెషన్స్ ఇచ్చేదాన్ని కాదు, నాకు తెలిసినంత మట్టుకు మీకు చెప్తున్నాను. ఒక గైడ్ లాగా చెప్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్లు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.
ఆ తర్వాత అయితే మన వ్లాగ్లోకి వచ్చేస్తే పెసరట్టు ఉప్మా అని చెప్పాను కదండి. పెసరట్టుకి ఆల్రెడీ రుబ్బేసి ఉంచేసాను. ఈ లోపేమో పల్చగా చేస్తాను ఉప్మా. అంటే మా ఇంట్లో పల్చగా ఉప్మా అంటే ఇష్టమండి. పెసరట్టులోని పల్చగా ఉప్మా ఉంటే ఇష్టంగా తింటారనమాట. నేను వాళ్ళ కోసం మంచిగా చెయ్యాలి, ఇష్టంగా తినాలి, మంచిగా వాళ్ళకి అందాలి ప్రోటీన్స్ అన్నీ అనేసి, అంటే వాళ్ళకి అందవలసిన పోషకాలన్నీ వాళ్ళకి అందితే హెల్తీగా ఉంటారనేసి నేను తాపత్రయం అండి. సో వాళ్ళ కోసం కష్టపడి చేసేస్తానన్నమాట. తర్వాత అంటే కొంచెం పెసరపప్పు పెట్టాను ముద్దపప్పులాగా, రసము, తర్వాత బర్బాటీ కూర చేశాను. ఈ లంచ్ అయితే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం గ్రీస్ చేసుకొని పెసరట్టు వేసుకుంటాం. పెసరట్టు వేసుకొని తర్వాత ఉప్మా పెట్టేసుకోవడమేనండి. పెసరట్టు ఉప్మా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. దాంతోపాటు పల్లి చట్నీ కూడా చేశానండి. చాలా మంచి కాంబినేషన్ అండి. అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. కానీ అల్లం కొంచెం వేడి కదా అనేసి పల్లి చట్నీ చేసేసాను. ఇక 1 బై 1 వాళ్ళు డైలీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తే ఎవరి టిఫిన్ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తానండి. డైలీ రొటీన్ ఏముంటుందండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవే ఉంటాయి కదండి. నేను చేసుకున్న చిన్న చిన్న పనులు మీతో షేర్ చేసుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. నా వ్లాగ్స్ కనుక మీరు కొత్తగా చూస్తే, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. 1K సెలబ్రేషన్స్ మీ అందరి ముందే చేసుకుంటాను. ఆ తర్వాత 1K నుంచి అలా ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మీ చేతుల్లోనే ఉంది. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా నన్ను ట్రీట్ చేసి చెప్పండి, పాజిటివ్గా తీసుకుంటాను. ఎలాంటి కమెంట్ అయినా సరే. ఏవైనా చిన్న పొరపాట్లు అనేది అందరూ చేస్తాము, అందులో నేను కూడా ఉంటాను. ఎప్పుడు నేను అదే అనుకుంటాను, తప్పులంటే అందరం చేస్తామండి, ఏదో ఒక మిస్టేక్ లేకుండా ఎవరు ఉండరు కదా. సో నేను కూడా అలాగే ఏదో తప్పు చేసే ఉంటాను. ఆ తప్పుని కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే సెట్ అయిపోయింది. మీరేం చేసుకున్నారండి బ్రేక్ఫాస్ట్కి? ఈ పెసల్లోని చాలా ఫైబర్స్ ఉంటాయండి. ఎంత మంచిది తెలుసా అండి. షుగర్ పేషెంట్స్కి అయితే, డయాబెటిక్స్కి, తర్వాత బీపీ పేషెంట్స్కి చాలా మంచిదండి పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అనేది. ఇడ్లీ, దోశ కన్నా ఈ పెసరట్టు అనేది చాలా మంచిదండి. ఓట్స్ కూడా చాలా మంచిదండి. నేను అప్పుడప్పుడు ఓట్స్ ఊతప్పం కూడా చేస్తాను కదండి. చాలా రోజులైంది, చేసుకుందాం మళ్ళీను. ఓట్స్ ఊతప్పం కూడా చాలా బాగుంటుంది. అంటే మనం తినే ఫుడ్ అన్నది మంచి ఫుడ్ అయితే ఆ డే అంతా బాగుంటుంది కదండి. అంటే నాకు తెలిసినంత మటుకు చెప్తాను చూడండి. పొద్దున్న తినే తిండటండి చక్రవర్తిలా తినాలంట, మధ్యాహ్నం మహారాజులా తినాలంట, రాత్రికి భిక్షగాళ్ళ తినాలటండి. ఎందుకంటే రాత్రి మనం రెస్ట్లో ఉంటాం కదండి, అప్పుడు డైజెషన్ అవ్వడం కష్టం కాబట్టి నైట్ భిక్షగాళ్ళ తినాలి, కొంచెమే తినాలి అని చెప్తారు. నేను ఎక్కడో విన్నదేనండి. పొద్దున్న మనం తింటాం కదా, ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి మనకి అది తిన్నది ఫాస్ట్గా డైజెషన్ అయిపోద్ది. అంటే ఈ విధంగా మన పెద్దవాళ్ళు చెప్పుకుండేవారండి. చాలా గొప్ప విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. అంటే నేను ఎక్కడో విన్నది, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నది అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సబ్స్క్రిప్షన్, చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్. డైలీ వ్లాగ్లో చెప్తున్నాను, ఇంకొకలా అనుకోవద్దు. అంటే నాకు మీరు చూస్తే వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, నాకు వాచ్ అవర్ పెరుగుతుంది కదా. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ కమెంట్ కూడా చాలా వాల్యుబుల్. మీ లైక్ అనేది ఇంకా వాల్యుబుల్ అండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసి, సపోర్ట్ చేసేసి, కమెంట్ కూడా చేసేసేయండి. నా వ్లాగ్స్ని ఇంకా సపోర్ట్ చేస్తూ మంచిగా చూడండి. నేను ఇంకా డెవలప్ చేసుకుంటూ, ఇంకా మంచిగా మోడిఫికేషన్స్ చేసుకుంటూ, ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ మీకు మంచి వ్లాగ్స్ పెడతాను. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది చూసారా. పెసరట్టు, ఉప్మా, తర్వాత పల్లి చట్నీ రెడీ. బ్రేక్ఫాస్ట్ అయితే
మీరు కూడా ఏం చేసుకున్నారంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అగో మీకు చూపిస్తున్నాను పెసరట్టు. చిన్న చిన్నవి పోసుకుంటానండి. నాకు ఏంటో చిన్న చిన్నగా బుజ్జిగా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. యమ్మీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. నోరూరిపోతుంది కదా మీ ఇక్కడ. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చేసేసుకోండి. తర్వాత ఇవాళ పొద్దున్నే చక్కగా లేచి ముగ్గు పెట్టేశానండి బయట. ఈ విధంగా ముగ్గు పెట్టాను. తర్వాత తులసమ్మ దగ్గర పూజ అంతా ఫినిష్ చేసుకొని తర్వాత దేవుడి దగ్గర కూడా పూజ ఫినిష్ చేసుకున్నానండి. మా దేవుడికి మీ అందరూ దండం పెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.